వాన పడుతున్నప్పుడు వేడివేడిగా పకోడీలు, బజ్జీలు తినడం మీలో ఎంతమందికి ఇష్టం అని అడుగుతావేంటే? ఆ కాంబినేషన్ అంటే ఎవ్వరికన్నా ఇష్టం అని అంటారా? ఆ వానలో తడవాలనిపించింది మాకు కూడా. కానీ ఆ తర్వాత జలుబులు, జ్వరాలు వస్తాయని కొంచెం భయమేసి ఆగిపోయాం. లక్కీగా ఈరోజు మా వారు ఇంట్లోనే ఉన్నారు. పకోడీ చేయాలని ఫిక్స్ అయ్యాక ఆయన్ని అడిగాను. ఈ క్లిప్ చూసాక ఇవే తగ్గించుకుంటే బాగుంటుందని అనిపించింది కదా! నాకు అనిపించింది అనుకోండి. మా వారుంటే అదేంటో నాకు మా అబ్బాయికి ఎక్కడలేని ఆనందం వచ్చేస్తదన్నమాట. ప్రేమ, మమకారంతో పాటు ఈ పకోడీలో ఎటకారం కూడా కొంచెం యాడ్ చేసాం. అంటే ఈ క్లిప్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. వేడివేడి పకోడీ అయితే కప్లోకి వచ్చేసింది. మరి మా వారికి సర్వ్ చేసేద్దాము. వర్క్లో ఉన్నారు, అయినా కానీ మా వేషాలని తట్టుకుంటూ వర్క్ చేస్తారు. సో వేడివేడి పకోడీ ఆయన టేస్ట్ చేస్తున్నారు. మేమిద్దరం కలిపి ఎంజాయ్ చేస్తున్నాం. ఇంత మంచిగా పకోడీ చేసుకొని వెదర్ని ఎంజాయ్ చేస్తూ తిందాం అనుకున్నామా, పకోడీ అయ్యేలోపు వాన తగ్గిపోయి ఎండ కూడా వచ్చేసింది. ఏంటి ఇక్కడైనా వాన పడింది అనిపించేలాగా మారిపోయింది అప్పుడే.